ఐఏఎస్ విజయ్ కుమార్ ఐఏఎస్ఆ లేకపోతే ఐఆర్ఎస్ఆ? ఇదండి విజయ్ అని పేరు. ఈయన ఖమ్మం వారికి ఎక్కువ డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చేసే ఏదో సంథింగ్ అని అతను మాట్లాడాడు. ఈ ఐఏఎస్ విజయ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పిఆర్ఎస్ ఏది తీసుకున్నాడు. నేను పాదయాత్ర చేస్తాను ఏదో పార్టీ పెట్టి పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేస్తుంటే ఏంటి మనోడు కొత్తగా పాదయాత్ర చేస్తున్నాడు. అప్పుడున్న గవర్నమెంట్ని అంటే జగన్ గారు గవర్నమెంట్ని కానీ జగన్ గారు దళితుల పట్ల ప్రవర్తించిన విధానాన్ని కానీ ఎప్పుడు ఎక్కడ క్వశ్చన్ చేయలేదు. ఇతను క్వశ్చన్ చేయకుండా నేను పలానా దళిత కులానికి చెందినోడిని, నేను దళితుల కోసం పార్టీ పెట్టాను, నేను మాల కులస్తుని, నేను ఇప్పుడు దళిత క్రైస్తవుల గురించి నేను పోరాటం చేస్తాను అనుకుంటూ వచ్చాడు ముందుకి. సరే మంచిదే, నువ్వు పార్టీ పెట్టావు, నువ్వు చేసే పోరాటం నువ్వు చేయి, తప్పలేదు. కానీ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేయాల్సి వచ్చింది? నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కదా. ఈవేళ ఏమైంది నీ పరిస్థితి? నీ సిగ్గుపోయిందిగా మొత్తం అంతా, బదనాం అయిపోయావు. ఏమైందో దాని ఆధారం కూడా చూపిస్తాను రండి. ఇతను ఏమన్నాడు చూడండి ఒకసారి. దొంగ సర్టిఫికేట్లు తీసుకుని మీరు జాబ్స్ ఇస్తున్నారు, అందులో పర్టికులర్ గా కమ్మ అని ఉంటే జాబ్ ఇచ్చేశారు. మీకెట్లా తెలుసు కమ్మ అని ఉంటే ఉద్యోగం ఇస్తున్నారు? సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, అందులో మెరిట్. ఓహో, మొత్తం వాళ్ళు ఉన్నారా? ఇది ఆత్మాభిమానాన్ని చంపుకుని మాట్లాడటం కదండి విజయ్ కుమార్ గారు. మీ నవ్వులోనే ఎంత ఇబ్బంది పడుతూ మీరు చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. డిఎస్సిలో ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాల్లో ఉద్యోగాలు తప్పుడుగా ఇస్తారట, తప్పుడు సర్టిఫికేట్లు ఇస్తారట, మొత్తం అంతా కమ్మ వరకు ఇస్తారట. ఆ మాట డైరెక్ట్గా వైసీపీ వాళ్ళు చెప్తే ఎవరో నమ్మరని న్యూట్రల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇలా కొద్దిమందిని ఖచ్చితంగా వాళ్ళు పోషిస్తున్నారు. వైసీపీ వాళ్ళు పోషిస్తూ చెప్పమంటే, ఒకవేళ ఎవరో పేటీఎం కొనుడు చెప్పాడంటే అర్థం ఉంది, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్వే, మీకేంటి కర్మ నాకు అర్థం కాదు. ఎందుకు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం ఎందుకు? ఆ తప్పు అడ్డంగా దొరికిపోవడం ఎందుకు జనాల మధ్యలో చీప్ అయిపోవడం? పైగా చీప్ అవడమే కాకుండా నేను పలానా కులం వాడిని, పలానా ఇదని చెప్పుకుని ఆ కులానికి మొత్తానికి చెడ్డ పేరు తెస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏమైనా తప్పు చేసిందా? నువ్వు ప్రశ్నించు, శబాష్ అంటారు అందరూ. అన్ని కులాలు అన్ని మతాలు కూడా నీ వెనకాల నిలబడతాయి. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి అరే ఏం సాధిస్తారా మీరు? ఏమంటే ఇలా చెప్పాడైతున్నాం, ఎవరో చెప్పడం కాదండి. ఇప్పుడు టీడీపీ వాళ్ళు లేకపోతే టీడీపీ నుంచి రాజేషో మరొకలో వచ్చి ఖండించక్కర్లే. ఇతను ఎవరైతే ఇంటర్వ్యూ చేశాడో వైఎన్ఆర్, వైసీపీకి అనుకూలమైన జర్నలిస్ట్, అతనే చీ అన్నాడు. ఇప్పుడు ఇతన్ని అతనే విజయ్ కుమార్ చెప్పింది అబద్ధం అన్నాడు. నాకు అప్పుడు తెలియలేదు, అతను ఏదో మాడుతుంటే విన్నాను, కానీ అతను పచ్చి అబద్ధం చెప్పాడు, నీచమైన అబద్ధం చెప్పాడని ఇతను ఖండించాడు. ఇంతకన్నా సిగ్గుందా? ఇంతకన్నా సిగ్గు నిజంగా ఎవడనైతే నీళ్లు లేని బావిలో దూకి చచ్చిపోతాడు. రేపు పొద్దున మళ్ళీ జనం ముందు కనపడడానికి ఈ మొక్క మీద ఉమ్మేస్తారేమో అని అనుకుంటాను. కానీ రాజకీయం కోసమో లేకపోతే ఏదన్నా పబ్బం గడుపుకోవడం కోసమో కనుక ముందుకు వచ్చి ఉంటే ఎలా పడితే అలా బతుకుతారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తను ఇప్పుడు ఏదో తింటానే తినలేకో లేకపోతే ఇంకోటి ఏదో చేయకో 5 రూపాయలు పేటీఎం కొడుతున్నారని కొద్దిమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు అబద్ధాలు. వాళ్ళు ఎంతో కొంత అర్థం చేసుకొచ్చి పట్టుకుట్టు కోసం చేస్తున్నారు వాళ్ళు. ఇతనికి ఏం కర్మ అండి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఇంత దారుణంగా దిగజారుడు మాటలు మాట్లాడడానికి? కమ్మాట అంటే ఇప్పుడు ఇతనేమో నేను మాల అని చెప్పి తిరుగుతాడు. ఆ మాలళ్ళు కమ్మోళ్ళకి శత్రుత్వం, మాలళ్ళు కమ్మోళ్ళకి శత్రుత్వం అయితే ఓకే, మాలళ్ళందరూ అయితే మనం టీడీపీ కొట్టేయకూడదు, మనం ఇటు వెళ్ళిపోవాలి వీళ్ళతో పాటు. ఏంటయ్యా ఇది? చిచ్చి, అదే కులస్తుడిగా సిగ్గుపడుతున్నాయి మీరు జాబ్స్ ఇస్తారు. అదే కులస్తుడిగా సిగ్గుపడుతుంది. దేవుడు దయదలిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే మన ప్రభుత్వం వస్తే అని పదే అన్నారు. ఇన్ని లక్షల కుటుంబాలలో, ఇన్ని లక్షల నిరుద్యోగులలో వారి కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనే మనసు నీకున్నప్పుడు దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించకుండా ఉంటాడు? అశోకుడు దేవనం ప్రియ అయితే ఈ ముఖ్యమంత్రి దేవుని బిడ్డ. అతను జగన్ గారి కోసం మాట్లాడాడు ఆ మాట. నీకు జగన్ గారి మీద అంత ఇష్టం ఉంటే పోయే కండు వేసుకుని ఆ పార్టీ కార్యకర్తగా పనిచేసుకోవయ్యా. ఎందుకయ్యా ఇలాంటి తప్పుడు పనులు, ఇలాంటి దొంగ తిరుగుడు పనులు, ఇలాంటి ముసుగు రాజకీయాలు ఎందుకయ్యా? ఇప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందంటే, నువ్వేదో తెలుగుదేశం పార్టీనో కమ్మవారినో నువ్వేమి వాళ్ళ చిటికిన వేలు మీద ఉన్న వెంట్రుకు కూడా పీకలేవు, నాకు తెలుసా విషయం. కానీ నీలాంటి వాడు ఇలా మాట్లాడడం వల్ల నీ వెనకాతలో ఉన్న కులాన్ని మొత్తాన్ని అనుమానంగా చూస్తున్నారయ్యా. ఎంత తప్పుడు ప్రకటన చేసావు నువ్వు. గతంలో ఒకసారి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు టీవీ5కి మా జాడగాడు ఒక ఇంటర్వ్యూ నిమిత్తం వెళ్ళి
వైస్ ఛాన్సలర్స్ అందరినీ కూడా రెడ్డిస్ని వేశారని ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చూపించాడు. ఆ డాక్యుమెంట్ ఎవరో ఇచ్చారు. ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చూపిస్తే ఎవిడెన్స్ ఉన్నా కూడా అది సీక్రెట్ డాక్యుమెంట్ నీ చేతికి ఎలాగొచ్చింది, దీన్ని ఎలా టెలికాస్ట్ చేస్తారని చెప్పి ఆ జాడగాడి మీద, అలాగే ఆ ఛానల్ మీద, ఛానల్ ఓనర్ మీద కూడా కేసు పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి నిన్ను విజయ్ కుమార్? నీ దగ్గర డాక్యుమెంట్ లేదు, ఎవిడెన్స్ లేదు, ఏమీ లేదు. పైగా నిన్ను ఇంటర్వ్యూ చేసిన అతను ఈ రోజు వచ్చి ఖండించాడు నువ్వు అబద్ధం చెప్పావని. ఏం చేయాలి నిన్ను? నువ్వు క్షమాపణ చెప్పకపోతే నీ వల్ల జాతికి అవమానం జరుగుతుంది కదా, జాతికి చెడ్డ పేరు వస్తుంది కదా. ఆ జాతి బిడ్డగా నేనే నీ మీద కంప్లైంట్ ఇస్తాను. ఇలాంటి కుట్రలు చేసి మొత్తం కులాన్ని నువ్వు ప్రభుత్వానికి ఎందుకే యాంటీ చేసే అధికారం ఎవరిచ్చాడు నీకు? సో ఈ తర్వాత నా దృష్టికి చాలా మంది తీసుకొచ్చిన అంశం ఏంటంటే 387 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇస్తే అందులో ఎస్సీలకు స్పోర్ట్స్ కోటాలో 112 ఉద్యోగాలు వచ్చాయి, అందులో బీసీలకు 196 ఉద్యోగాలు వచ్చాయి. విజయ్ కుమార్ అనే అతను ఒక ఎస్సీకి దాదాపు 146 ఉద్యోగాలు ఎన్నో వచ్చాయి. కానీ ఆ ఉద్యోగాలన్నీ ఖమ్మోళ్ళకి వెళ్ళిపోయిన అబద్ధం. అంత నీచమైన అబద్ధం ఇది. మన పిల్లలు, మన జాతి పిల్లలు ఆ స్పోర్ట్స్ కోటాలో అంతమంది ఉద్యోగస్తులుగా మారితే ఆనందించాలి. అన్నం తినేవాడు ఎవడన్నా అయితే. కేవలం గడ్డి తినేవాళ్ళు మాత్రమే జాతి పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా సరే దాన్ని రాజకీయానికి ఉపయోగించాలని, ఈ ప్రభుత్వాన్ని బదనం చేయాలని పనిచేస్తారు నీలాంటి వాళ్ళు. సిగ్గు అనిపిస్తుంది నాకు. ఏంటంటే 380 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇస్తే అందులో ఎస్సీలకు స్పోర్ట్స్ కోటాలో 112 ఉద్యోగాలు వచ్చాయి. అసలు ఎస్సీలకు 15%. 15% ఆయన రిజర్వేషన్ ఉన్నప్పుడు 380 అంటే 400 చూద్దాం. 400 ఉద్యోగాల్లో 15% అంటే 60 ఉద్యోగాలు రావాలి. మన రిజర్వేషన్ ప్రకారం ఎస్సీలకు ఉద్యోగాలు వస్తే కేవలం 60 ఉద్యోగాలు మాత్రమే రావాలి. కానీ 120 ఉద్యోగాలు వచ్చాయి. బుద్ధి జ్ఞానం ఎవడన్నా ఉన్నవాడు ఉంటే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. మా పిల్లలకి మీరు స్పోర్ట్స్ కోటా పెట్టి రిజర్వేషన్ కన్నా ఎక్కువ 30% ఉద్యోగాలు ఇచ్చారు. మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్, సీఎం సార్, ఐటీ మినిస్టర్ సార్ అని చెప్పాలి. అది వదిలేసి మళ్ళీ వాళ్ళనే బదనం చేయడానికి తయారవుతావా? సిగ్గు అనిపించట్లేదా? అంతకన్నా పెద్ద మాటలు వస్తున్నాయి కానీ ఎక్కడో ఆపుతుంది కొద్దిగా. బీసీలకు 196 ఉద్యోగాలు వచ్చాయి, ఎస్టీలకు 29 ఉద్యోగాలు వచ్చాయి, ఓసీలకు 43 ఉద్యోగాలు వచ్చాయి. మొత్తం 380లో 43 ఉద్యోగాలు మాత్రమే ఓసీలకు వచ్చినప్పుడు మొత్తం కమ్మ వాళ్ళకి ఇచ్చారు అనేది విజయ్ కుమార్ గారు చెప్పిన మాట ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు, సరైనది కాదు. ఇతనెచ్చి అన్నాడు విజయ్ కుమార్ని. సరే, విజయ్ కుమార్ కూడా పక్కన పెట్టు. ఇప్పుడు వైఎన్ఆర్ నువ్వు ఉన్నావు, నీలాంటి జర్నలిస్టులు చాలామంది ఉన్నారు స్వామి. ఎవరినో నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇలాగ అంటున్నానని ఏమనుకోవద్దు దయచేసి. మీ ఇంట్లో ఆడవాళ్ళు, మా ఇంట్లో ఆడవాళ్ళు అన్నా నాకు అక్క చెల్లెలతోనే సమానం. ఇప్పుడు మీకు సంబంధించిన ఎవరో మీ ఇంట్లో ఒక ఆడపిల్ల పలానా ఆయనతో పలానా చోట కనిపించింది అన్నాడు అనుకో, నువ్వు వెంటనే దాన్ని టెలికాస్ట్ చేస్తావా? నువ్వేం అడుగుతావు అప్పుడు? అలా కనిపించారా? ఎవరు చెప్పారు? దానికి సాక్ష్యం ఏంటి? ఆధారం ఏంటి? నువ్వు ఎలా మాట్లాడుతావు అలాగ ఆధారం లేకుండా అంటావా అనవా? లేదంటే అతను ఏదో చెప్పాడు కాబట్టి నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అతను ఏం చెప్పినా నేను వేసేయాలి కాబట్టి వేస్తానంటావా? బుద్ధి ఉండొద్దని నీకు మాత్రం. అతను చెప్పాడు మొత్తం అందరికీ కమ్మలుగా వచ్చే ఉద్యోగాలు 380 ఉద్యోగాలు అన్నాడు. అదేంటి? దానికి ఏం సోర్స్ ఏదండి? దానికి ఏమైనా సోర్స్ ఉందా? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎక్కడొచ్చాయి, దానికి ఆధారం ఇవ్వండి అని అడగాలి బుద్ధి ఉంటే. లేదా అతను చెప్పినంత మాత్రాన మళ్ళీ నువ్వు ఒకసారి దాన్ని అంటేనే నువ్వు అదేమి లైవ్ కాదు కదా, ఎడిటెడే కదా. ఏమంటే ఇక విజయ్ కుమార్ ఇలాగ అన్నాడు నిజమేనా అని చెప్పి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే ఇదే రిపోర్ట్ నీకు వస్తుంది కదా. అప్పుడు దాన్ని ఎడిట్ చేసి తీసేయాలి కదా. తీయకుండా ఎలా ప్రచారం చేస్తావు నువ్వు? ఎవడిచ్చాడు రైట్? నీ మీద కూడా కేసు పెట్టాలి. ఇంటెన్షనల్గా చేసి ఈవేళ దొంగలు దొరికిపోయారు కాబట్టి నా తప్పు లేదు, విజయ్ కుమార్ గారితో తప్పు అన్నావు. ఈలోపు విజయ్ కుమార్ మాట్లాడిన మాటలో కొన్ని లక్షల మందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు మాట్లాడిన ఈ మాట అన్ని లక్షల మంది చూస్తారా? చూడరు. ఆ విజయ్ కుమార్ చెప్పింది చూసిన వాళ్ళు అదే నమ్ముతారమ్మో కమ్మలకు వస్తాయంటే ఉద్యోగాలని. నువ్వు అది ముందు డౌన్ చేయ వీడియోని. తర్వాత నువ్వు చేయాల్సిందే క్షమాపణ చెప్తూ ఇలాగ ఈసారి ఎవరు వచ్చి ఏది మాట్లాడితే అది ప్రతి దాన్ని నేను వేసేయను, నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను, ఇప్పుడు నేను చేసిన ఈ పొరపాటుకి, బుద్ధి గడ్డి తిని చేసిన ఈ పొరపాటుకి నన్ను క్షమించండి అని క్షమాపణ అడుగు. అది వదిలేసి ఎవడో వస్తాడు ఏదో చెప్పేస్తాడు, దాన్ని రిలీజ్ చేస్తాడట. మళ్ళీ మరుసటి రోజు ఇంకొకటి వస్తే మళ్ళీ ఇంకో వీడియో, ఆ వీడియో వ్యూస్, మళ్ళీ ఈ వీడియో పెడితే ఈ వీడియో ఏం బతుకాయింది? ఏం బతికిది? ఆ రోజున TV5 మూర్తి గారి మీద, బిఆర్ నాయుడు గారి మీద కూడా కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది ఉన్న మాట చెప్తే వైస్ ఛాన్సలర్స్ అందరూ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే, వాళ్ళ బంధువులకే రికమెండేషన్లు తెచ్చుకున్నారు అనేది నిజం.
ఆ నిజాన్ని డాక్యుమెంట్తో చూపిస్తే కేసు ఆ రోజు. ఇక్కడ ఏ ఆధారం లేకుండా నోటికేదొస్తే అది వాగేసి దాన్ని ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయి సాగుతుంది మీకు అలాగా. ఆ తర్వాత విజయ్ కుమార్ గారితో కూడా మాట్లాడాను నేను. మీరు ఎలా చెప్పారు మొత్తం ఖమ్మం వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారనే విషయం మీరు ఎలా చెప్పారు అంటే విజయ్ కుమార్ గారితో మాట్లాడారు. మొత్తం ఓసీలకి 43 ఉద్యోగాలు వస్తాయండి. అందులో 9 మాత్రమే ఖమ్మం వరకు వచ్చాయి. కేవలం 9 ఉద్యోగాలు. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఖమ్మోళ్ళకి అలా జరిపోద్ది ఇలా జరిపోద్ది అంటే నేను చూస్తున్నానండి. నేను ప్రత్యక్ష సాక్షిని. ఒక గ్రామంలో ఒక సమర్థుడైన ఖమ్మ నాయకుడు ఉండి అదే గ్రామంలో ఆయన సమర్థతలో 50% కూడా సమర్థత లేని వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఆ ఖమ్మం నాయకుడిని కాదని వీళ్ళకి పదవులు వచ్చిన సంఘటనలో కోకొల్లలో తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ దామాషా ప్రకారం చేసుకెళ్తారు. ఇక్కడ కమ్మవారు ఎంతమంది ఉన్నారు, ఇన్నే ఇవ్వాలి. ఇక్కడ కాపులు ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ ఇవ్వాలి. బీసీలు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి ఇవ్వాలి అని వారు ఆయన దామాషా ప్రకారం చేసుకెళ్ళిపోతాడు. చాలా చోట్ల సాక్రిఫైస్ చేసేవాళ్ళలో, త్యాగం చేసేవాళ్ళలో ఒక నాయకులు ఉన్నారు, 10 మంది నాయకులు ఉన్నారంటే అందులో 9 మంది కేవలం కమ్మ కులస్తులు మాత్రం ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. ఎన్ఆర్ఐస్ నేను గతంలో కూడా చూసాను. తానాకి వెళ్ళినప్పుడు తానా వాళ్ళు గతంలోనే తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం వాళ్ళు ఎంతో కృషి చేశారు. వాళ్ళు అక్కడి నుంచి ఇండియాకి వచ్చి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళని ఎవరు గుర్తించరు. వాళ్ళు శభాష్ అనేవాళ్ళు లేరు, వాళ్ళకి చాలువ కప్పేవాళ్ళు లేరు. ఏమి లేకపోయినా వాళ్ళు వచ్చి, అది తానా వాళ్ళు కావచ్చు, లేకపోతే యూఏఈ వాళ్ళు కావచ్చు, కోయిట్ వాళ్ళు కావచ్చు, దుబాయ్ వాళ్ళు కావచ్చు, ఆ ఎన్ఆర్ఐలు అందరూ వచ్చి ఇక్కడ పనిచేసి మళ్ళీ ఎలక్షన్ అయిపోయినంటే ఓటేసి లక్షల టికెట్ పెట్టుకుని వచ్చి ఓటేసి ఎలక్షన్ అయిపోయినంటే మళ్ళీ అక్కడ పోతారు. అక్కడ పోయి మళ్ళీ వాళ్ళు జాబులు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో తానా వాళ్ళు సభలు జరుగుతుంటే అందరిని ఆహ్వానించారు, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని. అప్పుడు ఏదో సందర్భం, పార్టీ ఆదేశాలు వెళ్ళొద్దు ఎవరునని, ఎవరు రాలేదు. ఆ కార్యక్రమానికి రాకపోతే నేను అనుకున్నాను, అయ్యో వీళ్ళు ఎంత వర్క్ చేశారు కదా, ఇప్పుడు రాలేనందుకు వీళ్ళు ఇదైపోతారేమో, కోప్పడతారేమో, వెక్స్ అయిపోతారేమో అని. ఒక్కరు కూడా బయటపడలేదు తెలుసా. పార్టీ ఆదేశాలే సరసావేస్తాం. అయితే కొంచెం బాధ ఉంది, అయినా కానీ పార్టీ ఏది నిర్ణయిస్తే అదే, ఏం పర్లేదులేండి. అంత గొప్పవాళ్ళు. అందులో ఎక్కువ శాతం కమ్మ కులస్తులే ఉన్నారు. అలాంటి వాళ్ళు పట్టుకుని ఇలాంటి చీప్ వ్యక్తుల్ని, ఓ పేటీఎం గాళ్ళని తీసుకొచ్చి ఆ కులం మీద దుష్ప్రచారం చేయటం నిజంగా బాధాకరమయ్యా. చిచ్చా, అసేమేస్తుంది నాకైతే. ఎంతకాలం ఇలాగా కులాల పేరుతో రాజకీయం ఎంతకాలం చేస్తారయ్యా ఈ రాజకీయం. ఇప్పుడు బయటపడిపోయింది బండారం. ఏమవుతుంది, ఎవరైతే కమ్మవారిని మీరు కించపరిచేద్దాం, లేకపోతే వాళ్ళ మీద బురద చల్లేద్దాం అనుకున్నారో ఇవాళ వాళ్ళు శిఖరవంత ఎత్తులో కనిపిస్తారు జనాలకి. అరే పాపం వాళ్ళకి వచ్చిన 9 ఉద్యోగాలేనట, పాపం వాళ్ళని అనవసరంగా ఆడిపోసుకున్నాం. ఈ వైసీపీ మాటలు విని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నాం. అరే ఎంత గొప్ప వాళ్ళు, వీళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా సరే కమ్మలు ఎవరు బయటకు వచ్చి మాకు ఎక్కడ ఉద్యోగాలు వచ్చాయి, మాకు ఉద్యోగాలు వచ్చాయి అన్నారు, మాకు రాలేదని ఒక్కరు కూడా ఖండించలేదండి. అదేంటి వాళ్ళ ఔన్నత్యం, అది వాళ్ళ హుందాతనం. ఎవడన్నా ఒకటి దారిని పోయి విమర్శ చేసినా ఆ పోన్లే మనోడే కదా, పోన్లు వదిలేండి అంటారు వాళ్ళు. అంత సౌమ్యులు వాళ్ళు, అంత డిగ్నిటీతో ఉంటారు. అలాంటి వాళ్ళు పట్టుకుని ఏది వస్తే నోటు కదా వాగుతారేమయ్యా, ఏం బ్రతుకాయి ఇది. ఆయన చెప్పిన మాట ఈ పర్టికులర్ అంశం కాదు, ఏపీఎస్సీకి సంబంధించిన అంశంలో కూడా ఇటువంటి స్పోర్ట్స్ కోటాలో ఇటువంటి అవకతవకలు జరిగినట్టుగా చాలా మంది అభ్యర్థులు నా దగ్గరికి వచ్చారు. ఆ సందర్భంలో వాళ్ళతో మాట్లాడిన సందర్భంగా నాకు ఆ విషయం తెలిసింది. అది ఏపీఎస్సీ నియామకాల అంశానికి సంబంధించి కూడా ఇలా జరిగింది అని చెప్పడం. సిగ్గు ఎగ్గు లేకుండా మాడుతున్నావు వైఎన్ఆర్ నువ్వు. అతను మాట్లాడింది డిఎస్సి కోసమే, స్పోర్ట్స్ కోటా కోసమే మాట్లాడాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటాడంటే ఏపీఎస్సీ ఉద్యోగాల కోసం మాట్లాడాను అని ఆయన అన్నాడని ఈయన అంటున్నాడు. కవరింగ్, దీన్ని ఏమంటారు తెలుసా వైఎన్ఆర్, కవరింగ్ ఆఫ్ ఇండియా అంటారు. ఇలాంటి కవరింగ్ చేస్తే ఇంకా లోతులో కూరిపోతారు మీరు. ఆ వీడియో ఆల్రెడీ అందరూ చూశారు. అక్కడెక్కడ ఏపీఎస్సీ అనే మాటే అతను అనలేదు. కేవలం ఈ డిఎస్సి గురించి, అది స్పోర్ట్స్ కోటా, స్పోర్ట్స్ సర్టిఫికేట్లు, ఇదే వాగారు మీ ఇద్దరుని. ఏపీఎస్సీ కోసం అన్నాడటండి అని ఈరోజు మళ్ళీ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కేస్తున్నాడు. ఎందుకంటే మరి ఎదవలు అయిపోయారు, డైరెక్ట్గా దొరికిపోయారు. రికార్డెడ్ కదండి, దీన్ని ఏం మార్చడానికి తిమ్మిని మమ్మని చేయడానికి ఉండదు. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఏ కులాలకు వచ్చాయి, ఏ కులంలో ఎంతమంది ఉన్నారని క్లియర్గా డేటా ఉంటుంది. మరి దాన్ని ఎలా మారుద్దాం అనుకున్నారా మీరు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారా బాబు? నా ఉద్దేశం అంటూ ఆయన చెప్పారు. సో ఆయన కూడా డిఎస్సీలో మొత్తం కమ్మ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారనేది చెప్పడం నా ఉద్దేశం కాదు.
ఏపీఎస్సీ ఉద్యోగాలు నియామకం సందర్భంగా ఇలా జరిగింది అనే అంశం పైన కోర్టుకు వెళ్ళిన అభ్యర్థులు నాతో మాట్లాడారు విజయ్ కుమార్ గారు చెప్పారు. కాబట్టి ఈ వీడియోలో విజయ్ కుమార్ గారు మాట్లాడిన దానికి, నేను అడిగిన దానికి, మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణకి, బయట జరుగుతున్న ప్రచారానికి చాలా వేరియేషన్ ఉంది. కాబట్టి ఇది తప్పుడు ఉద్దేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాలని చేసిన వీడియో ఏమాత్రం కాదు. తోక ముడిచారు అంటారండి దీన్ని. మొన్న అప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారు కూడా అలాగే ఏదో ఒకటి మాట్లాడేసి నా మాటలు వెనక్కి తీసుకున్నాను. తోక ముడవటమే. ఇప్పుడు లేదో వాగేసి వాస్తవాలు బయటపడగానే మేము వెనక్కి తీసుకున్నది కాదు, దానికోసం అన్నారట, నిజానికి పాపం కమ్మవారికి రాలేదు. తోక ముడవటం అంటారు దీన్ని. సిగ్గున్నవాడు ఎవడన్నా అయితే మళ్ళీ రేపు పొద్దున్న జనాల్లో కనపడ్డావు. సిగ్గా ఎగ్గా మన బతుకులకి నోటికి ఏదైతే అది వాగేస్తాం. జనాలు ఉమ్ములు వేసేదారనుకో తుడుచుకుని పోతాం. ఎందుకంటే మనకి కావాల్సింది పేటీఎం కదా. పేటీఎం గట్టిగా పనిచేస్తుంది పేటీఎం. కానీ ప్రభుత్వాన్ని విమర్శించటం, ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కోవడం అనేది అంత ఆషామాషి విషయం ఏం కాదు. మీరు ఇలా చేసే కొద్దీ అరే ఇవన్నీ ఇన్ని అబద్ధాలు చెప్తున్నారంటే నిజంగా ప్రభుత్వం అంత గొప్పగా పరిపాలిస్తుంది. వాళ్ళని ఎక్కడా తప్పు పట్టడానికి లేక ఇలాంటి తప్పుడు వ్యక్తులతో ఇలాంటి అబద్ధాలు క్రియేట్ చేస్తుందని ప్రజలకి క్లియర్గా మీరే సర్టిఫికేట్ ఇస్తున్నారు. కాంటాక్ట్ సర్టిఫికేట్ అంటే భూతత్వం పెట్టి ఎతికినా ఈ ప్రభుత్వంలో ఎటువంటి లోపాలు లేవని ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా మీరే ఇస్తున్నారు కాంటాక్ట్ సర్టిఫికేట్. అర్థం చేసుకోండి వైఎన్ఆర్.